అమీర్పేట్లోని ప్రభుత్వ హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన అమీర్పేట్లోని 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్లో 14 సంవత్సరాలలోపు బాలికలకు వేసే హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూపరింటెండెంట్ రౌఫ్, ఆర్ఎంఓ వినాయకరావు ఎమ్మెల్యే తలసానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హాస్పిటల్లో అందుతున్న సేవలు, సౌకర్యాలు, సమస్యల గురించి పేషెంట్స్, హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీర్పేట్, సనత్నగర్ పరిసర ప్రాంతాలలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు సహకారంతో 50 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేసినట్లు వివరించారు. పేద ప్రజలకు 50 పడకల హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందుతుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. హాస్పిటల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో 100 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ హాస్పిటల్లో సరైన వైద్యం చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ నామన శేష్ కుమారి, గైనకాలజిస్ట్ డాక్టర్ నిలహిత, గైనకాలజిస్ట్ డాక్టర్ సబిత, పీడియాట్రిషియన్ మహేష్, అనస్థిసియా డాక్టర్ ఐశ్వర్య, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హర్షిత, నర్సింగ్ సూపరింటెండెంట్ సుమృత, ఇతర సిబ్బంది ఇమ్రాన్, అంజీ, సంగప్ప, వంశీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు, జనరల్ సెక్రటరీ నామన సంతోష్ మణికుమార్, కుతురు నరసింహ, గుడిగా శ్రీనివాస్ యాదవ్, కట్టా బలరాం, సుమిత్ సింగ్, గోపిలాల్ చౌహాన్, హరిసింగ్ యాదవ్, జితేంద్ర శుక్లా, కట్టా బలరాం తదితరులు పాల్గొన్నారు. ఎంతో సంతోషదాయకమైన సందర్భం. వ్యాక్సిన్ ఈరోజు 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ అమీర్పేట, సనత్నగర్ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్. ఆ రోజు ఎంతో కష్టపడి 30 బెడ్డెడ్ అనుకున్నటువంటి హాస్పిటల్ని 50 బెడ్డెడ్ చేయడం జరిగింది. తద్వారా పేషెంట్ సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరిగినటువంటి సందర్భాలు. నేను ఇక్కడ ఉన్నటువంటి మన డాక్టర్స్, అదేవిధంగా స్టాఫ్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వచ్చేటువంటి పేషెంట్స్కు ఓపికతోని, జాగ్రత్తతోని వాళ్ళకి ఇచ్చేటువంటి మెడిసిన్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు, సర్జరీ కావచ్చు, అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకొని ఈరోజు మెడికల్ సైడ్ కూడా మరి వాళ్ళకు, ఎందుకంటే బాగా కాస్ట్లీ మెడిసిన్ ఈరోజు ప్రైవేటు బయట మెడికల్ షాపులలో కొంటే చాలా కాస్ట్లీ ఉన్నటువంటి మెడిసిన్ని మరి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఉచితంగానే ప్రొవైడ్ చేయడం, ఆ రోజు నేను కన్నటువంటి కళలు ఈరోజు సాకారం అవుతున్నందుకు, ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ లాంచ్ ప్రోగ్రామ్ మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అమీర్పేట్లో మన ప్రియతమ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్నగర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వారి ద్వారా ప్రారంభించడం జరిగింది వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది. సో ఫర్ దాట్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ వ్యాక్సినేషన్ అనేది 14 ఏళ్ల లోపు పిల్లలకు, కౌమార దశలో ఉన్న పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రైవేట్లో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దీని కాస్ట్ 10,000 to 15,000 దాకా ఉంది. బట్ మనకు ప్రభుత్వం అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఫ్రీగా సరఫరా చేస్తుంది. సో కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ ఇదే చెప్పదలుచుకున్నాను. ఈ వ్యాక్సిన్ అనేది గర్భాశయ ముఖ క్యాన్సర్ను నివారించే వ్యాక్సిన్. ఒక డోస్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అండ్ మా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు వచ్చి ఈ క్యాంప్ను స్టార్ట్ చేశారు. ఇదే సందర్భంగా ఈ హాస్పిటల్లో లిఫ్ట్ ప్రొవిజన్ గురించి కూడా మాట్లాడి వీలైనంత త్వరగా లిఫ్ట్ కూడా పేషెంట్ల కోసం సదుపాయాన్ని కల్పిస్తా అన్నందుకు మేము వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు యూసీహెచ్సి అమీర్పేట్లో హెచ్పివి వ్యాక్సిన్ది ఫస్ట్ ఇనాగరేషన్ అయింది. ఎమ్మెల్యే సార్ శ్రీనివాస్ యాదవ్ సార్ వచ్చి ఈరోజు ఇనాగరేషన్ స్టార్ట్ చేశారు. హెచ్పివి వ్యాక్సిన్ మనము సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసము ఇస్తాము. ఇక్కడ 14 years పిల్లల కింద తీసుకుంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
వాళ్ళకి ఈవెన్ మేల్ చిల్డ్రన్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక్క వ్యాక్సిన్ లైఫ్ టైం ప్రొటెక్షన్ ఇస్తుంది. బయట దొరికే వ్యాక్సిన్ ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఫ్రీగా ఇస్తున్నారు. సో అందరూ వచ్చి ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అని మా కోరిక. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ హెచ్పివి వ్యాక్సినేషన్ యూసీహెచ్సి అమీర్పేట్లో ఇవ్వబడుతుంది. క్యాంప్ లాగా ఆర్గనైజ్ చేసి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇనాగరేషన్ చేయబడింది. 14 ఏళ్ల పిల్లలకి ఇస్తున్నాము ఈ వ్యాక్సినేషన్ యాజ్ అ సింగిల్ డోస్ ఇంట్రామస్క్యులర్. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా చూసుకోవడానికి అందరు డాక్టర్స్, అందరూ స్టాఫ్ అవైలబుల్ ఉన్నారు. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆల్సో మేము చూసుకోవడానికి ఉన్నాము. సో అందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మనం హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి మన స్టేట్ గవర్నమెంట్ మరి సిహెచ్సిలో స్టార్ట్ చేశారు. అదే భాగంగా మనం ఈరోజు అమీర్పేట్లో మన ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా ఈరోజు మరి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది స్టార్ట్ అయింది. వన్ వ్యాక్సినేషన్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 14 to 15 years చిల్డ్రన్కి తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్నెస్ అనేది 95% ఉంటుంది. ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ టేక్ దిస్ వ్యాక్సిన్ బికాస్ దిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ 15 days at అమీర్పేట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. మన యూసీహెచ్సి అమీర్పేట్లో ఈరోజు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్రివెంట్ చేయడానికి కోసం ఇస్తాము. అండ్ సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్ పాపులేషన్ ఇన్ ఇండియా. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల 95% ఆఫ్ ది ప్రివెన్షన్ ఉంటుంది. ఇది 14 ఏళ్ల పిల్లలు కౌమార దశలో ఉన్న ఫీమేల్స్కి, మేల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మన హాస్పిటల్లో ఈ డ్రైవ్ స్టార్ట్ చేయడం, మన గవర్నమెంట్ ఈ డ్రైవ్ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. అండ్ చాలా రేర్గా ఏదైనా రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ వెరీ రేర్. దానికోసం మన హాస్పిటల్లో అన్ని సదుపాయాలు, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇంకా ఎమర్జెన్సీలో డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాము. ఎవ్వరూ ఏమీ భయపడకుండా ఈ వ్యాక్సిన్ వచ్చి తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడు 200 అందుబాటులో ఉన్నాయి. ఈరోజు వచ్చిన ఈ మంత్ వరకు మళ్ళీ అవైలబిలిటీలోకి వస్తాయి. ఏది ప్రాబ్లం ఏమీ లేదు, రండి అందరూ. 9 to 2 o'clock వరకు వచ్చి తీసుకోవచ్చు. ఆడపిల్లలకి ఇప్పటివరకైతే ఆడపిల్లలకు మాత్రమే మన గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మహేష్, పీడియాట్రిషియన్, యూసీహెచ్సి అమీర్పేట్. ఈరోజు నుంచి హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ స్టార్ట్ చేసాము. ఆల్ పిల్లలు 13 to 14 years వాళ్ళ పిల్లలు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్ ప్రివెంటబుల్ డిసీజ్ ప్రివెంటబుల్ అవుతుంది వ్యాక్సిన్స్ వలన. సో కైండ్ వచ్చి హాస్పిటల్కి తీసుకోండి, అందరు తీసుకోవాలి. దీంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు వ్యాక్సిన్స్కి. ఇట్ ఈస్ అఫోర్డబుల్, ఇట్ ఈస్ వెరీ గుడ్ వ్యాక్సిన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ. రైట్.